హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని చూసే అందరూ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మాది చాలా చిన్న ఛానల్. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. ఈరోజు బాలు మీనాల పెళ్లి రోజు కాబట్టి ఇద్దరు కలిసి అమ్మమ్మ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. అదే టైంలో దీవెన తీసుకోవడానికి. సో బాలు అయితే ఒక జోక్ వేస్తూ ఉంటాడు, అమ్మమ్మ మమ్మల్ని ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా ఉండేటట్టు దీవించి అమ్మమ్మ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరు కలిసి అమ్మమ్మ దగ్గర దీవెనలు తీసుకుంటుంటారు. అదే టైంలో అమ్మమ్మ అయితే ఒక మాట అంటుంది, ఇంకా మీ అమ్మ నాన్న దగ్గర కూడా తీసుకుంటారు దీవెనలను అని అంటూ ఉంటుంది. అదే టైంలో ప్రభావతి ఎలాంటి సైలెంట్ ఉల్కు పలుకు లేకుండా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అందరు పిలిచినా కూడా ఏదో ఒక ఫేస్ పెట్టుకొని ఉంటుంది. అప్పుడు అదే టైంలో అమ్మమ్మ ప్రభావతి అంటుంటే ఏమన్నావు అమ్మమ్మ, ఏమన్నా వస్తా నాకేం వినిపించలేదు అంటే అప్పుడు పక్కనే ఉన్న బాలు అయితే మహోనటి అని అంటూ ఉంటాడు. నటించే నటనకి ఆస్కార్ ఇచ్చినా తక్కువే అమ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడే అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళ పెళ్లి రోజు కదా, ఆశీర్వాదం మేము వాళ్ళకైతే ముందు అని అంటూ ఉంటుంది. సత్యం వచ్చేసి దీర్ఘ సుమంగళి భవన్ అంటూ ఉంటాడు. అప్పుడే పక్కన ప్రభావతి అయితే ఇప్పుడు నేను మీరు దీవిస్తే అది ఇంకా రొటీన్ అయిపోతుంది, అయితే నేను ఒక వెరైటీగా దీవిస్తాను, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను సాధించకండి, అంతే రావద్దు అని దీవిస్తూ ఉంటుంది. అందరు చూసి ఇదేం దీవెనే ఇలా దీవించావు అని అంటూ ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మ వచ్చేసి ఇవన్నీ చాలు కానీ తనకి ప్రభావతి తనకైతే మీకు అమ్మమ్మ వచ్చేసి ప్రభావతి ఇప్పుడు మీ కోడలికి నువ్వు తలపైన అంటూ ఉంటే అప్పుడు ప్రభావతి ఏంటి ముద్ద అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అమ్మమ్మ అవును ముద్దే, ఇప్పుడు నీ కాలంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను ఒక్కసారి కూడా నువ్వు మీ కోడల్ని ఆనందంగా చూసుకున్నట్టు నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఇప్పుడు నా కోసం నువ్వు ఒకసారి తల మీద ముద్దివు అంటే సత్యం ఏం కాదులే ముందు కానీ అని అంటూ ఉంటారు. అందరూ కానివ్వండి అని అంటూ ఉంటారు. ప్రభావతి ఈ ఫిట్టింగ్ ఏంటే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అమ్మమ్మ వచ్చేసి నువ్వు చెప్పింది చేవా ప్రభావతి అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి అయితే నువ్వు రావే మీనా అని అంటూ ఇస్తూ ఉంటుంది. బాలు అయితే అమ్మో నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు దాకా ఇలాంటిది ఎప్పుడు జరగాలి, ఫోన్ ఇవ్వరా అని ఫోన్ తీసుకొని ప్రభావతి మీనకి ముద్దు ఇవ్వడం అయితే ఫోటో తీస్తూ ఉంటాడు. అదే టైంలో ముద్దు ఇచ్చిన తర్వాత తను వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నువ్వు రోజు ఇక్కడనే ఉండాలమ్మమ్మ, ఇలాంటి వింతలు నేను చూస్తూ ఉండాలి, ఎందుకంటే మా అమ్మ ఇట్లా నటించకపోయినా ఇప్పుడు ఇలా నువ్వు ఉన్నావు కాబట్టి ఇలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మమ్మ మీరు ఇప్పుడు ఇలా ఆశీర్వాదం తీసుకోవడం కాదు, వచ్చే సంవత్సరం వరకు మీరు ముగ్గురు కలిసి తీసుకోవాలి అంటూ ఉంటే అప్పుడే అంతే కదా, వచ్చే సంవత్సరం వరకు ఎందుకు ఇప్పుడే తీసుకుంటాం అప్పుడు అని వాళ్ళ తమ్ముళ్ళు పిలుస్తూ ఉంటారు.